హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో యంగ్ హీరో ఎన్టీఆర్ తన మామ అయిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి బర్త్డే విష్ చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు 20 ఏప్రిల్ అయిన కారణంగా సో ఆయన బర్త్డే సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్ బర్త్డే విషెస్ అయితే చేసుకొచ్చారు ఎన్టీఆర్. సో ఆయన రాసుకొస్తూ ఇక్కడ మాట్లాడిన మాటలు అయితే మనకి మెయిన్గా అయితే కనబడుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రముఖులందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్న వేళ తారక్ ఇలా రాసుకురావడం జరిగింది. సో మెయిన్లీ ఆయన రాసుకొచ్చిన న్యూస్ని అయితే ఇక్కడ ఎలివేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండైన ఆరోగ్యం, సంతోషం, బలంతో ప్రజా సేవలో అదే దార్శనికత, అంకిత భావంతో పనిచేయాలని ఆశిస్తున్నాం. రాష్ట్రం అభివృద్ధి, సుసంపన్నత, ఆత్మగౌరవంతో మీ నాయకత్వం కొనసాగించాలని కోరుకుంటున్నాం అని ఎన్టీఆర్ విషెస్ అయితే చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో చాలా సంవత్సరాల తర్వాత ఇంత ఆప్యాయతగా మావయ్య అనే పిలుపుతో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడిని పిలుచుకురావడం, ఎక్స్ వేదికగా విషెస్ చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఇది కేవలం టీడీపీ నేతలను మాత్రమే కాకుండా నందమూరి ఫ్యాన్స్ అందరికీ కూడా సినిమా ఇండస్ట్రీ పరంగా అవ్వచ్చు అండ్ పొలిటికల్గా కూడా అవ్వచ్చు ఒక మంచి ఆనందాన్ని వ్యక్తం చేసే విషయంగా అయితే ఉంది. సో ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎంత ఆప్యాయత ఉన్నా సరే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఇద్దరు కూడా బయట ప్రపంచానికి చాలా తక్కువ క్లోజ్గా ఉంటారని తెలుసు. అలాంటి తరుణంలో ఎక్స్ వేదికగా ఇలా ఈ విషెస్ చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అయితే అందరూ అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు నారా లోకేష్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఇలా ప్రముఖులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క విజన్ గురించి, సో ఫ్యూచర్లో ఉండబోతున్న పొలిటికల్ పొజిషన్ గురించి అందరూ విషెస్ చెప్తూ ఫ్యూచర్ మిమ్మల్ని హై పొజిషన్లో చూడాలనుకుంటున్నామని చెప్పేసి నారా లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. సో ప్రెసెంట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా కొత్త సినిమాని అయితే ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. సో చూడాలి ముందు ఎన్టీఆర్ యొక్క అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయో. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.